ఇందిరమ్మ ఇళ్ల పథకంపై అప్డేట్ ఇచ్చారండి. విస్తీర్ణంపై ఎంత విస్తీర్ణంలో ఇల్లు కట్టుకోవాలనే విషయంపై మంత్రి పొంగులేటి గారు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన విషయం అందరికీ తెలిసిందే. ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఆర్థిక సంవత్సరానికి 3,500 ఇళ్లను కేటాయించాలని రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లు కావాల్సిన వారు దరఖాస్తులు చేసుకోగా ఇప్పుడు వాటిలో లబ్ధిదారుల ఎంపిక వేగవంతంగా జరుగుతూ ఉంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించి 2 లిస్టులు విడుదలయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా మంత్రి పొంగులేటి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపికను మరింత వేగంగా చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు అయితే జారీ చేశారండి. తాజాగా ఇందిరమ్మ ఇళ్లపై శుక్రవారం మంత్రి పొంగులేటి గారు సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రుల ఆమోదం పొందడం అయితే తప్పనిసరి అని తెలిపారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించుకునే వారు ఇంటి విస్తీర్ణం 600 చదరపు అడుగులు లోపే ఉండాలని నిర్మించుకోవాలని హితవు పలికారు. ప్రతి నియోజకవర్గంలో పట్టణ ప్రాంతంలో 500 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని మంత్రి పొంగులేటి అయితే సూచనలు చేశారు. మరోవైపు ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తే ఎవరైనా అనర్హులని తేలితే ఇంటి నిర్మాణం మధ్యలో ఉన్నా సరే రద్దు చేస్తామని తేల్చి చెప్పారు. లిస్టు 1, లిస్టు 2, లిస్టు 3తో సంబంధం లేకుండా నిరుపేదల ఈ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని అధికారులు మంత్రి అయితే స్పష్టం చేశారండి. కేవలం ఇందిరమ్మ ఇళ్ల గురించి మాత్రమే కాకుండా శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో సిఎస్ రామకృష్ణారావుతో కలిసి భూభారతి ఇందిరమ్మ ఇళ్లపై కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లకి ఎస్పీలతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలో 28 మండలాల్లో భూభారతి సదస్సులు నిర్వహించనున్నట్లుగా మంత్రి పొంగులేటి అయితే వెల్లడించారు. మొత్తానికి ఏదేమైనా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని చెప్పేసి మంత్రి పొంగులేటి గారు ఆయన పూర్తి దశలో ఆయన దాని మీద సమయం కేటాయిస్తున్నారని అర్థమవుతుంది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ వారు అనుకున్నట్టు సంవత్సరానికి 3,500 ఇళ్ళు కరెక్ట్గా నిర్మించి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ టయానికి రాష్ట్రంలో ఇల్లు లేని వారు లేకుండా చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉందని అందరూ నమ్ముతూ ఉంటారు. మరి